హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉందని చాలా మందికి తెలుసు. అయితే ఈ ఆలయంలో ప్రతిరోజు కొన్ని అంతుచిక్కని రహస్యాలు జరుగుతూ ఉంటాయి. అవి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలోని వినాయకుడు ఒక నీళ్లతో నిండినటువంటి బావిలో స్వయంభుగా వెలిశాడు. అలా స్వయంభుగా వెలిసిన వినాయకుడు ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉన్నాడట. ఈ విషయాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలే చెప్పారు. అలాగే మీరు వినాయకుడు పట్టకి చూసినట్లయితే ఒక పాము చుట్టలాగా చుట్టి ఉంటుంది. సేమ్ అలాంటి పామే ఈ వినాయకుడి టెంపుల్ లోకి ప్రతిరోజు వస్తూ ఉందంట. అంతేకాకుండా ఆ పాము తల మీద నాగమణి కూడా ఉంది అని కొంతమంది పూజారులు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పారు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ఆలయానికి మీరు గనక వెళ్ళినప్పుడు ఈ ఆలయంలో గాని ఈ ఆలయం చుట్టుపక్కల గాని ఎక్కడ కూడా అబద్ధం చెప్పకండి. ఒకవేళ మీరు గనక అబద్ధం చెబితే మీరు అనుకోని కష్టాల్లో పడతారు. అలాగే ఈ ఆలయంలోకి వెళ్లిన వారందరూ కూడా వినాయకుడిని చూసి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే వినాయకుడు వెలిసిన నూతి పక్కనే ఇంకొక బావి కూడా ఉంటుంది. అందులో ఎలుకని ప్రతిష్ఠించారు.